ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంత సంపాదితే చాలరా ఈ జీవితానికి అని అనుకున్న రోజు ఏది ఉంది? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. ఈసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఇంత సంపాదిస్తే చాలు అని ఆలీ ఎవరు అనుకోరు. ఎవరికి ఉపయోగం? అందరూ హీరోలే, వాళ్ళందరూ పక్కన విలన్ గా చేశారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. భారతదేశంలో మ్యానరిజమ్స్ పెట్టింది విలన్ గా ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. అల్లరి నరేష్ గురించి నీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్ టైమింగ్ యాక్టర్ అండి. కొంచెం మోస్తావా? మండుతున్నట్టుంది. ఇతను ఓన్లీ హాస్యం, ఒక కామెడీ హీరో అయినా అన్ని పాత్రలు చేయగలడా? అన్ని పాత్ర చేయగల కెపాసిటీ ఉంది. కాకపడుతున్నావా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? పిల్లలు ఇదే రంగంలో ఉంటూ వాళ్ళు యాక్ట్ చేయాలన్నారు. వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు మెల్లగా నేను తప్పుకొని బొంగేం కాదు, సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేసుకుంటూ ఉందామనే ఉద్దేశంతో నేను మెల్లగా తప్పుకున్నాను. వినపట్లేదు భయ్యా. నీకంతా వినపడింది నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేసుకుంటూ ఉందామనే ఉద్దేశంతో నేను మెల్లగా తప్పుకున్నాను. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును, ఇప్పుడేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. తప్పుకున్నప్పుడు ఏంటి, బయట నిర్మాతలు ఎవరన్నా వచ్చి అండి మా సినిమాలో చేస్తావా? చేద్దాం, బాగా చేద్దాం, చేసేది కరెక్ట్గా. డబ్బులు ఎక్కిస్తే చేస్తారా? ఇంకోసారి డబ్బులు ఎక్కిస్తే చేస్తారా? వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు. డెఫినెట్గా డబ్బులు ఇస్తే చేస్తాను. నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం, అందరు నోటుతో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడతావు. డబ్బులు కూడా నువ్వు చేస్తావా? నువ్వు కూడా వసూలు చేసావు కదా. చెప్పింది అనవయ్యా, చెప్పు. డబ్బులు ఇస్తే చేస్తాడు. ఎవడు చేస్తాడు? నాకు తెలీదమ్మా. ఇష్టం మాడతావేంటి? ఇష్టం వచ్చినట్టు కాదు, కంట్రోల్ పెట్టుకున్న మాట. కంట్రోల్ పెట్టుకుని డబ్బులు అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఫ్రీగా చేస్తాడా? బాబు అని ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం చెప్పండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే చేస్తాం, అది వేరు. ఇది మళ్ళీ అన్న కొడతా. ఏ పాత్ర అంటే ఆ పాత్ర చేయకూడదు. అన్ని రకాల పాత్రలు పోషించాం. ఏదో ఒక పాత్ర డబ్బు కోసం చేద్దామంటే దర్ ఇస్ ఎ లిమిటేషన్. ఆ చూపేంట్రా, అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అర్థమైందా? ఏంటి మమ్మీ ఎవడీడు?